మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. ముంబై సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ 2 రోజులుగా వానలు దంచుకొట్టినది. ఒక్క రోజులోనే ముంబైలో 16.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై సిటీలోని కొన్ని ప్రాంతాల్లో 6 గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎంఎంటీఎస్ రైళ్లు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజు 50 ఫ్లైట్లను క్యాన్సిల్ చేశారు. ముంబైకు చేరుకోవాల్సిన కొన్ని విమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ తదితర నగరాలకు దారి మళ్లించారు. వర్షం కారణంగా చాలా మంది ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లో గంటల తరబడి ఇరుక్కుపోయారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు కోరారు. రైల్వే ట్రాక్లపై నిలిచిపోయిన నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నారు. అలాగే సిటీ బస్సు సేవలు కూడా నిలిచిపోయాయి. రోడ్లపై నీరు చేరడంతో 40 బస్సుల రూట్లను రద్దు చేశారు. ఇక స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షం కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధాన్ భవన్ కు చేరుకోకపోవడంతో అసెంబ్లీ, మండలి సమావేశాలను వాయిదా వేశారు. ఇక వచ్చే 24 గంటల్లో ముంబై సిటీతో పాటు సబర్బన్ ఏరియాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పక్కనున్న థానే, రాయగఢ్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. థానేలో వర్షానికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రమాదంలో ఉన్న 54 మందిని అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాదాపు 275 ఇండ్లు దెబ్బతిన్నాయి. 20 వాహనాలు కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడటంతో 25 మందిని అధికారులు ఖాళీ చేయించారు. అలాగే పొరుగునున్న రత్నగిరి హిల్ పోర్టు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఇరుక్కుపోయిన టూరిస్టులు, ట్రెక్కర్లను రక్షించి ఖాళీ చేయించారు. కోటను ఈ నెల 31 వరకు బంద్ చేశారు. వర్షపు నీరు నివాస ప్రాంతాల్లో ప్రవహించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. వర్షాల కారణంగా రాయ్గఢ్ కోటను బంద్ చేశారు.